సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన ప్రియ ప్రతాప తండ్రి, గతించిన దినములని కూడా మీ అపారమైన సన్నిధిలో పాడైన వ్యవస్థలను పునరుద్ధరీకరించే బాధ్యత నాకు అందరించి మా జీవితాల్ని పునరుద్ధరణ చేసుకుని మరొక పర్యాయం మీ సన్నిధిలో చేరి ఆరాధిస్తూ ఉంటుండగా చదువబడిన లేఖన భాగముల ద్వారా మా ప్రభువా శిలువ యొక్క విలువను, మా ప్రభువా శిలువ యొక్క ప్రాముఖ్యతను, ఒక నూతన దర్శనం లేదా ఆవిష్కరణ అనేటువంటిది శిలువ శిష్యత్వం ద్వారా నాతో అందరితో మీరు మాత్రమే మాట్లాడారు. యేసు నామమున అడుగుతున్నాము స్వామి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన సంగమా, దేవదేవుని ప్రజలారా, మీకందరికీ కూడా ఉదయకాల శుభాలు అందిస్తూ ఉన్నాను. ప్రస్తుతం ఉన్న ఎండా తీవ్రతను బట్టి ఏప్రిల్ మాసంలో మొదటి ఆదివారం నుండి ఆరాధనలు ముందుకు కుదించుకొని చల్లకుండా దేవుని ఆరాధించడానికి ఏర్పాటు చేసిన ఈ సందర్భంలో మీరందరూ కూడా సమయాన్ని ఇచ్చినందున అభినందిస్తూ ఉన్నాను, ఆశీర్వదిస్తూ ఉన్నాను. ఒక మాసము ముగించుకొని ఒక నూతన మాసములో ప్రవేశించి యావత్ తెలుగు ప్రజలందరూ కూడా, దాంట్లో మనము కూడా తెలుగు సంవత్సరములో ప్రవేశించి ఈ దినం ఏప్రిల్ మాసములో మొదటి ఆదివారం ప్రభు భోజన ఆరాధనగా, ఈస్టర్ పండగకి ముందు రెండవ ఆదివారముగా, శ్రమల దినములలో 5వ ఆదివారంగా ప్రభు సన్నిధిలో మనం అందరం ఉండుట దేవుడిచ్చిన గొప్ప భాగ్యం. గతించినటువంటి వారమంతా సమాజంలో ఉండబడిన రకరకాల వ్యవస్థలు, రకరకాల సమూహాలు, కుటుంబ వ్యవస్థ కానీ, వ్యక్తిగత వ్యవస్థ కానీ, సామాజిక వ్యవస్థ కానీ, సాంఘిక వ్యవస్థ కానీ, ఆర్థిక వ్యవస్థ కానీ, ఆధ్యాత్మిక వ్యవస్థ కానీ, అన్ని రకాల వ్యవస్థలు పాడైపోయినటువంటి సందర్భంలో యేసు క్రీస్తు ప్రభుల వారి కృపను బట్టి పునరుద్ధరణ అనేటువంటిది కావాలి అని గత వారం అంతా మనం ధ్యానం చేస్తాం. పాడైపోయినటువంటి జీవితాలు, పాడైపోయినటువంటి వ్యవస్థ పునరుద్ధరీకరించబడి ఈ నూతన మాసంలోకి మనం ప్రవేశించినటువంటి సందర్భంలో మన ముందు ఉంచబడినటువంటి అంశ భాగం శిలువ మరియు శిష్యత్వములో నూతన దర్శనం లేదా ఆవిష్కరణ. శిలువ ఒక పదం, శిష్యత్వం ఒక పదం, నూతనం అనేటువంటిది మరొక పదం. శిలువ, శిష్యత్వం, నూతనత్వం. శిలువను కలిగినటువంటి విధానంలో శిష్యరిక వ్యవస్థ అనేటువంటిది కొనసాగుతూ ఉంది. ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల వాడు తనకు తాను తగ్గించుకొని తన శిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి అని భస్మ బుధవారము ఆరాధన నుంచి కూడా మనకి మాటలు తరచుగా జ్ఞాపకం చేసుకోవడం జరుగుతుంది. యేసు క్రీస్తు ప్రభువును వెంబడించడానికి ఇష్టపడుతున్న శిష్యుడు కానీ శిష్యురాలు కానీ తన శిలువనెత్తుకొని ఉపేక్షించుకొని తగ్గించుకొని యేసయ్యను వెంబడించాల్సినటువంటి అవసరత ఉన్నది. యేసు క్రీస్తు ప్రభువును వెంబడిస్తున్న ప్రతి శిష్యుడు లేదా ప్రతి శిష్యురాలు ఒక నూతన దర్శనం లేదా నూతన ఆవిష్కరణ అనేటువంటిది శిష్యుని జీవితంలో అవసరము అని ఈ దినం అంశంలో మనం గమనిస్తూ ఉన్నాం. శిలువ అంటే శ్రమలు, శిలువ అంటే త్యాగం, శిలువ అంటే సమర్పణ, శిలువ
అంటే మరణం, సిలువ అంటే అద్భుతమైన దేవుని శక్తి. ఇన్ని భావాలు కలిగినటువంటి సిలువను అనుసరించుతూ వెంబడించుతూ ఉన్న మన జీవితాలలో ఒక నూతన దర్శనం అవసరం. ఇన్ని దినాలు ఉపవాస రోజులలో కొనసాగుతున్న మన విశ్వాస యాత్రలో ఏమైనా నూతన విధానం, ఏదైనా నూతన దర్శనం, ఏదైనా నూతన ఆవిష్కరణ మన జీవితంలో మనం ప్రారంభించుకున్నామా? 2022వ సంవత్సరం శ్రమల దిన ఆరాధనలో, మండల కాలంలో, ఉపవాస దినంలో ఏదైనా మనం మార్పు కలిగించామా? ఆలోచన చేసుకోవాలి. ఎప్పుడు ఇంకా మనం మార్పు చెందేది? 40 రోజులు వస్తూ ఉన్నాయి, వెళుతూ ఉన్నాయి, ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాయి. అప్పుడే మనం అనుకుంటాం ఏమి దర్శనం ఉండదు, ఏమి మార్పు ఉండదు. యేసుని వెంబడించే సిలువను ఎత్తుకొని కొనసాగడం మన వల్ల కావట్లే. ఆ దర్శనం, ఆ ప్రణాళిక, ఆ ఉద్దేశం మన జీవితంలో లేకపోతే ఈ మండల కాలానికి అర్థం లేదు. సహోదరి, సహోదరుడా, నీ జీవితంలో ఒక మార్పు కావాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నీ జీవితంలో ఒక నూతన దర్శనం చూడాలి అని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. పండుగ రోజు కూడా పక్కూర లెక్కనే, ఇంకా పాత పద్ధతేనా, ఇంకా పాత ప్రార్థనేనా, ఇంకా పాత భక్తేనా, ఇంకా నామకరణ క్రైస్తవత్వమేనా? ఎప్పుడు నీ జీవితంలో మార్పు, ఎప్పుడు నీ జీవితంలో మార్పు? ఒక పెద్ద ఆయన చాలా భక్తి కలిగినటువంటి వాడు, నాయకత్వ లక్షణాలు బాగా కలిగినటువంటి వాడు, ఎవ్రీ ఇయర్ పోస్ట్ పోన్ చేసుకుంటున్నట. ఈ శ్రమల దినాలలో ఏదైనా మార్పు చెందాలి, వచ్చే శ్రమల దినాలలో ఏదైనా మార్పు చెందాలి అనుకొని 60 సంవత్సరాలు దాటినాయి. 60 సంవత్సరాలు పోస్ట్ పోనే చేసుకున్నాడు. అంత మాత్రమే కాకుండా గుడికి రాలేని పరిస్థితి అయిపోయింది. కాళ్ళు లేవు, చేతులు లేవు, స్తుతించడానికి నోరు కూడా లేదు. శిథిలావస్థలో ఉన్నాడు. మాట్లాడలేడు, ప్రభు సన్నిధికి నడిచి రాలేడు, ప్రభువును స్తుతించలేడు. ఇక అప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు, దేవుడా, నువ్వు నాకు కాళ్ళు ఇస్తే, నీవు నాకు నోరు ఇస్తే, నీవు నాకు చేతులు ఇస్తే నేను మార్పు చెందుతానయ్యా. 60 సంవత్సరాలు ఇష్టానుసారంగా బ్రతికావే, 60 సంవత్సరాలు ఎవరిని లెక్క చేయలేదే, 60 సంవత్సరాలు ప్రభువాన్ని ప్రేమించలేదే, 60 సంవత్సరాలు అద్వితీయ దేవుని యొక్క కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు సిలువను నువ్వు గ్రహించలేదే. ఎక్కడికి మార్పు మన జీవితంలో? అన్ని జలసాలు అయిపోయిన తర్వాత, అన్ని రకాల కోరికలు తీరిన తర్వాత, నీకేం లేనప్పుడు యేసయ్యా నువ్వు నాకు అన్ని ఇస్తే నా సమయం నీకు ఇస్తానే, ఎందుకు నీ అక్కర్రాని సమయం, రిటైర్మెంట్ అయిన తర్వాత నువ్వు ఏం చేస్తావు? వచ్చి ఏం చేస్తావు? చెదగనప్పుడు ఏం చేస్తావు? అందుకే విలాప వాక్యాలలో ఉంటుంది, యవన కాలమున నా కాడిపోయిట నరునికి మేలు. యవన కాలం అనే పదం ఎందుకు వాడబడిందంటే, యుక్త వయసులో ఉండగానే, ఆయుర ఆరోగ్యాలతో ఉండగానే, బలము ఉండగానే దేవుని సిలువను మోయాలి. యేసుక్రీస్తు రిటైర్మెంట్ అయిన తర్వాత వచ్చిన దేవుడు కాడు. యేసుక్రీస్తు పెదమనిషి అయిన తర్వాత వచ్చినప్పుడు కాడు. మంచి యుక్త వయసులో 12 సంవత్సరాల ప్రాయంలోనే యెరూషలేము దేవాలయంలో ఉండి అనేక రకాల ప్రశ్నలు యాజకులు చేస్తూ ఉన్నాడు. తల్లిదండ్రులు పాటు చర్చికి వెళ్ళాడు. యుక్త కాలంలోనే ప్రభు సన్నిధిలో సమర్పించుకున్నాడు. పరిశుద్ధ బాప్తిసం తీసుకున్నాడు. పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా అరణ్యంలోనికి ఏకాంత ప్రార్థనకు వెళ్ళాడు. 33.5 సంవత్సరాల కాలంలోనే, 3.5 సంవత్సరాల కాలంలో, 33.5 సంవత్సరాల వయసులో యవన కాలంలో ఆ స్వార్థను ప్రకటించి ప్రజల కొరకు ప్రాణం పెట్టాడు కదా. ఏం వయసు అది? యవన ప్రాయం, విలువ కలిగిన శరీరం, విలువ కలిగినటువంటి వయసు. ఆ యవన స్థితిలో ఆయన ప్రాణ త్యాగం చేయకపోతే ఆ సిలువకు విలువ లేదు.
ఆ సిలువను సహించాడు, ఆ సిలువను సహించాడు, ఆ సిలువను భరించాడు, ఆ సిలువ మోసాడు, ఆ సిలువపై ప్రజల కొరకు ప్రాణం పెట్టాడు. అయ్యో దేవుని బిడ్డ, ఆ సిలువ ధ్యానంలో ఉన్న నీవు నేను శిష్యుడుగా శిష్యురాలుగా ఉన్న మన జీవితాలలో ఒక నూతన దర్శనం, ఏదైనా ఒక ఆవిష్కరణ, ఏదైనా ఒక నూతన పద్ధతి నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ సంఘ జీవితంలో, సమాజం జీవితంలో ఏమైనా ఉందా? ఆలోచన చేయి, ఆలోచన చేయి. అందుకే సిలువ శిష్యత్వంలో ఒక నూతన దర్శనం కావాలి అని ఈ ఆదివారం దేవుడు హెచ్చరిస్తూ ఉంది. వాక్యం ద్వారా మనతో మాట్లాడమని ఆదికాండము 26వ అధ్యాయం 12 నుంచి 33 వచనాలు మనం చదువుగా విన్నాం. ఇస్సాకు శిష్యులు ఒక నూతన దర్శనం, ఒక నూతన తలపు చేస్తా ఉన్నారు. అబీమెలెకు శిష్యులు, గెరారులో ఉన్నటువంటి వారు, ఇస్సాకు యొక్క శిష్యులు, ఇరువురి మధ్యలో ఒక జగడం జరుగుతుంది. క్లియర్గా గొడవ బైబిల్లో రాసింది, జగడం అని రాసింది. ఇస్సాకు గారు చేస్తున్న పని ఏంటంటే, తన తండ్రి అయిన అబ్రహాము తవ్వించినటువంటి బావులన్నీ కూడా మూసివేయబడినప్పుడు, కూల్చబడినప్పుడు ఇస్సాకు శిష్యులతో పాటు మూసిపోయిన బావులన్నీ తెరుస్తూ ఉన్నాడు. తెరుస్తూ ఉన్న కొలది మంచి నీరు వస్తూ ఉంది, మంచి జలాలు వస్తూ ఉన్నాయి. దాన్ని ఓర్వలేక అబీమెలెకు శిష్యులకి, ఇస్సాకు శిష్యులకి జగడం, గొడవ ప్రారంభమైంది. ఎప్పుడైతే గొడవ ప్రారంభమైందో, ఎప్పుడైతే జగడం ప్రారంభమైందో, ఇద్దరి మధ్యలో ఒక సమాధాన కార్యం కావాలి అని ఆదికాండం 26వ అధ్యాయంలో 27వ వచనం నుంచి ఈ విధముగా రాయబడ్డది. ఇస్సాకు, మీరు నా మీద పగబట్టి మీ యొద్దకు నన్ను పంపివేసిన తర్వాత ఎందుకు నిమిత్తము నా యొద్దకు వచ్చి ఉన్నారని వారిని అడగగా వారంటూ ఉన్నారు, నిశ్చయముగా యెహోవా నీకు తోడై బిడ్డ సూచితిని గనుక. ఇస్సాకుని వెళ్ళగొట్టారు, ఇస్సాకుతో గొడవ పెట్టుకున్నారు, ఇస్సాకుని వేరుగా చేశారు. కానీ దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానం, నీవు నీ తండ్రి ఇంటిని విడిచి, నీ తల్లి ఇంటిని విడిచి, నీ బంధువుల్ని విడిచి, నేను చూపించే స్థలానికి నీవు వెళితే నేను దీవించే వారిని, నేను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తా, నేను దూషించే వారిని నేను చేపిస్తా. కాబట్టి అబ్రహాం వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావు అంటే తన భార్యను తీసుకొని పరిచయం కొరకై వెళ్ళాడు. పరిచయం కొరకై వెళ్ళాడు. అప్పటికి సంతానం లేదు, వృద్ధాప్యంలో ఉన్నాడు. దేవుని మాటకు లోబడ్డాడు, వెళ్ళాడు. దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో అదే వాగ్దానం ఇస్సాకు జీవితంలో తన కుమారుడైనటువంటి ఇస్సాకు కుటుంబంలో ఆశీర్వాదం ఇస్తూ ఉన్నాడు. ఆ వాక్యమే ఇందులో మనం చూస్తున్నాం. నిశ్చయముగా యెహోవా నీకు తోడయుండుట చూచితివి గనక మనకు అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణము ఉండవలెను. ఒక ప్రామాణికం, ఒక సమాధానకరమైన పని ఉండవలను. అది ఏమనగా, మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీ చేయక నిన్ను సమాధానముగా పంపివేస్తుంది గనక నీవును మాకు కీడు చేయకుండానట్లు నీతో నిబంధన చేసుకుందామనియు అనుకుంటుని ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందినవాడవు. విశ్వాసి, నీవు దీవించబడ్డావని, దేవుని ఆశీర్వాదం నీ మీద, నీ కుటుంబం మీద ఉన్నదని ఒక్కరైనా నీతో అంటున్నారా? నీకు ఆ కాన్ఫిడెన్స్ ఉందా? దేవుడు నా కుటుంబాన్ని ఆశీర్వదించాడు, దేవుడు నన్ను దీవించాడు అనేటువంటి ఆ సాక్ష్యం మన జీవితంలో ఉందా? లేకపోతే ఈ దినమున సిలువ శిష్యత్వంలో ఒక నూతన దర్శనం, ఒక నూతన ప్రణాళిక మన జీవితంలో అవసరమై ఉన్నది. ఎప్పుడైతే వారిద్దరూ నీవు యెహోవా ఆశీర్వాదం పొందినవాడని అనుకున్నారో అతను వారికి విందు చేయగా
వారు అన్నపానములు పుచ్చుకొనిరి. తెల్లవారినప్పుడు వారు లేచి ఒకరితో ఒకడు ప్రమాణం చేసుకొనిరి. తర్వాత ఇస్సాకు వారిని సాగనంపక వారు అతని వద్ద నుండి సమాధానముగా వెళ్ళింది. లెంట్ అంటేనే సమాధానం అండి. లెంట్ అంటేనే నెమ్మది. లెంటలో గొడవలు ఉండకూడదు, లెంటలో కయ్యాలు ఉండకూడదు. సమాధానం హృదయం కావాలి, నెమ్మది కావాలి. అఫ్కోర్స్ శోధన అనేది వస్తూ ఉంటుంది, కానీ శోధనకు సమాధానమే ఒక ఆయుధం అన్నట్టు వాక్యంలో మనం చేస్తాం. ఒక విందు చేసి సంతోషంగా భోజనాన్ని ఆరగించి తెల్లవారిన తర్వాత ఒకరికొకరు ప్రమాణం చేసుకుని అతని యొద్ద నుండి సమాధానముగా వెళ్ళింది. ఆ దినమందు ఇస్సాకు దాసులు వచ్చి తాము త్రవ్విన బావిని గురించి అతనికి తెలియజేసి మాకు నీళ్లు కనబడినవని చెప్పిన కనుక దానికి షేబ అని పేరు పెట్టను. కాబట్టి నేటి వరకు ఆ ఊరి పేరు బయర్షెబ అనగా ప్రమాణం. ఇస్సాకు జీవితంలో దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం, ఇస్సాకు జీవితంలో తన శిష్యులు తన తండ్రి అబ్రహాము తవ్వించినటువంటి బావులన్నీ కూడా మరలా తవ్వినప్పుడు దేవుడు చక్కటి జలాలను ఇచ్చాడు. అక్కడ శిష్యుల మధ్యలో కాపురుల మధ్యలో ఉండబడిన గొడవలలో ఏం జరిగింది? సమాధానం జరిగింది. మానవ పోకడ ఏంటంటే, మానవ నైజం ఏంటంటే, ఇద్దరు పంచాయతీ పెట్టుకుంటే మూడో వ్యక్తి ఎంజాయ్ చేస్తాడు. మీరు నేను కాదు, ఉదాహరణ చెప్తాను. ఇద్దరు మాట్లాడితే మూడో వ్యక్తి అలాగే అవుతుందిరా, వాడే సాతాను. సాతాన్ అంటే వాడే. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉంటుంది కదా, సమాధాన పరచువారు ధన్యులు, సమాధాన పడువారు ధన్యులు, సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు కుమార్తెలు కనబడతారు. ఈ శ్రవణ దినాలలో, ఉపవాస దినాలలో, ఈ ఈస్టర్ 2వ ఆదివారం ఉన్నాం. ఒక్క సండే అయిపోతే శ్రమలు అయిపోతాయి. ఏమైనా మార్పు కలిగిందా? ఏమైనా సమాధాన కార్యం ఉందా? దేవుడు ఇంకా అవకాశం ఇస్తున్నాడు. ఇస్సాకుకి ఇచ్చిన అదే అవకాశం, అబీమెలెకు శిష్యులకు కూడా అదే అవకాశం. నువ్వు దేవుడి చేత ఆశీర్వదింపబడిన వాడవు కాబట్టి నీకు మాకు గొడవలద్దు, సమాధానంగా ఉందామని ఆ సమాధాన కార్యక్రమం కొంటూ ఉంటాం. ఆలోచించండి. 2వ భాగంలో మనం చూస్తే పౌలు గారి పరిచర్యలో పౌలు శిలువ యొక్క శ్రమల సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాడు. శిలువ శిష్యత్వములో నూతన దర్శనం, నూతన ఆవిష్కరణ కావాలి అంటే పౌలు గారి జీవితంలో భయంకరమైన కష్టాలు ఆయన అనుభవించాడు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో 21వ వచనంలో ఏ విధముగా మాట్లాడుతూ ఉన్నాడు. 21వ వచనం దొరకలేదు ఇంకా. మేము బలహీనుడమై ఉన్నట్టు అవమానముగా మాట్లాడుచున్నాను. ఏ విషయమందు ఎవడైనా ధైర్యం కలిగి ఉన్నాడో ఆ విషయమందు నేను కూడా ధైర్యం కలిగిన వాడను. అవివేకముగా మాట్లాడుచున్నాను సుమా. వారి హెబ్రీలా, నేను హెబ్రీయుడనే. వారి ఇశ్రాయేలీలా, నేను ఇశ్రాయేలుడనే. వారు అబ్రహాము సంతానమా, నేను అట్టివాడనే. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివారి వల్ల మాట్లాడుచున్నాను. నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను. పరిచారకుడు అనే పదంలో శిష్యరిక వ్యవస్థ అనేటువంటిది ఇమర్చబడి ఉన్నది. యేసు నందు విశ్వాసించిన వారికందరికీ తన పిల్లలకు క్రీస్తుయే అభయమిచ్చాడు. యేసు నందు వారికందరికీ తన పిల్లలకు క్రీస్తుయే పిల్లలైతే లోకములోన శిశులై ఉండాలి. పిల్లలైతే
ఎంతమంది విశ్వాసం వచ్చారో వారికి అందరికీ దేవుని పిల్లలు అనడానికి ఆయన అధికారం ఇచ్చాడు. పిల్లలైతే లోకంలో ఎట్లుండాలంట? శిష్యులై ఉండాలంట. అయ్యో శిష్యులను అంత గాడు అంటావు కానీ వాళ్ళ గుడి కింద పిల్లలు ఉన్నట్టు ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళనే వెళ్దాం. నువ్వు ఎట్లా దేవుని బిడ్డవు? తిరుమానబడిన తోమా ఏదో దేశంలో ఉండి ఏసేతుగా పడిచి భారతదేశానికి వచ్చి చెన్నై మహానగరంలో ప్రారంభించాడే బల్లెంతో పుడిచి చంపారు. ఫ్రాన్సిస్ జేవియర్ పాశ్చాత్య దేశంలో ఉండినటువంటి వాడు గోవాకు వచ్చి సువార్త ప్రకటించి హతసాక్షి అయిపోయాడే. ఆయన డెడ్ బాడీ లైవ్ లో ఇప్పటికీ గోవాలో ఉంది. ఎందుకు వారంతా మరి గురించి చెప్పుకుంటున్నాం? వారు దేవుని బిడ్డలుగా ఉన్నారు, దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఉన్నారు కాబట్టి శిష్యరికములో వచ్చారు. శిష్యులు కాబట్టి సువార్త ప్రకటిస్తూ ఉన్నారు, అందిస్తూ ఉన్నారు. అందుకే అదే పౌలు అంటాడు, నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ, నేను పని చేయకపోతే నాకు శ్రమ, నేను ప్రార్థన చేయకపోతే నాకు శ్రమ, నేను పాట పాడకపోతే నాకు శ్రమ, నేను వాక్యం అందించకపోతే శ్రమ, నేను సాక్ష్యం చెప్పకపోతే శ్రమ, దేవుడిచ్చిన దానిలో నుంచి దేవునికి ఇవ్వకపోతే కూడా ఈ భయం కావాలి, ఈ తీర్మానం కావాలి. అది నూతన దర్శనం. ఎప్పుడు చెప్పలేని వారు ఈ దినం వాక్యం చెప్పగలుగుతూ ఉన్నారంటే దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఉన్నారు, ప్రకటనలో భాగస్తులై ఉన్నారు కదా. అందుకే ఎందరూ యేసు ప్రభువును విశ్వాసం ఇచ్చారో వారందరికీ దేవుని పిల్లలు అవ్వడానికి అధికారం ఉంది. పిల్లలైతే లోకంలో శిష్యులై ఉండాలి. శిష్యులు కాలి కూర్చోవడానికి కాదు, సువార్త సేవలో సువార్త పరిచయం ప్రయాణం చేయాలి. అందుకే అదే పౌలు గారు అంటున్నారు, వాళ్ళు హెబ్రీయులా, నేను హెబ్రీయుడనే. ఎందుకు వాడు తారతమ్యం చేస్తున్నాడు? పౌలు ఎవడయ్యా? ఎవరు మంది? పౌలు జాతి ఏంది? అంతకుముందు వాడు సౌలు కదా, వాడు క్రైస్తవేతరుడు కదా, యేసుక్రీస్తుని అంగీకరించిన వాడు కాదు కదా, మధ్యలో వాడు కదా. మా తాత, మా అయ్య, నేను, నా పిల్ల అందరూ క్రైస్తవులే. కానీ మార్పు లేని క్రైస్తవత్వం ఎందుకు పాకం బయట బండలేక? అందుకే అంటున్నాడు, నేను వెర్రి వాళ్ళ మాటలు ఆడుచున్నాను, వారు క్రీస్తు పరిచారకుల, నేను మరి విశేషముగా పరిచారకుడు, నేను మరి విశేషముగా శిష్యుడని. ఎందుకంటే ఆయన అంటూ ఉన్నాడు 23వ వచనములో, వెర్రి వాళ్ళ మాటలు ఆడుచున్నాను, నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషముగా ప్రయాసం. విశేషంగా నన్ను దేవుడు దీవించాడని చెప్పేవారు ఉన్నారు, కానీ విశేషంగా కష్టాలు అనుభవించాడని చెప్తారా? ఎవరన్నా చెప్తారా? బైబిల్ ఎవరన్నారు విశేషమైన కష్టాలు అనుభవించిన వ్యక్తి? యోబు ఉన్నాడు. యోబు తర్వాత పౌలే ఉన్నాడు. యోబు భయంకరమైన కష్టాలు వచ్చాయి, నిలవబడ్డాడు, దేవుడు రెండంతలుగా దీవించాడు. సౌలు భయంకరమైన వ్యతిరేక ఆయుధంగా ఉన్నాడు, పనికొచ్చే పనిముట్టుగా యేసయ్య మార్చుకొని సౌలును పౌలుగా మార్చాడు. ఆయన అంటున్నాడు, నేను విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములు ఉంటిని, యోధుల చేత 5 మారులు, ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు ఎవరు తిన్నారండి? ఫస్ట్ యేసయ్య తిన్నాడు. యేసుక్రీస్తు తర్వాత తిన్నవారు ఎవరు? సిలువ శిష్యత్వములో ఒక దర్శనం, ఒక నూతన ఆలోచన. చూడండి, క్రిస్టియానిటీ అంటే సోఫాలో కూర్చునే జీవితం కాదు. క్రైస్తవత్వం అంటే గులాబీ పువ్వులలో కాలేసులు కాదు, ముళ్ళల్లో కాలేసి నడవడం. హల్లెలూయా! శ్రమలలో ఉండి కొనసాగడం క్రైస్తవత్వం. దేవుడు మేలు చేస్తాడు కానీ, దీవిస్తాడు కానీ, ఇది పూల పాన్పు కాదు, ముళ్ళ పాన్పు. అందులో ప్రయాణం చేయాలి. యూదుల చేత 140 సార్లు 40 దెబ్బలు తిన్నాను. ఎన్నిసార్లు తిన్నాను? 5 సార్లు అలాంటి దెబ్బలు తిన్నాను. ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని,
ఒకసారి రాళ్ళతో కొట్టబడితిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడితిని, ఒక రాత్రి పగలు సముద్రములో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదలోను, దొంగల వలనైన ఆపదలోను, నా స్వజనుల వలనైన ఆపదలోను, అన్యజనుల వలనైన ఆపదలోను, పట్టణములో ఆపదలోను, అరణ్యములో ఆపదలోను, సముద్రములో ఆపదలోను, కపట సహోదరుల వలన ఎన్ని రకాల కష్టాలు అనుభవించాడండి పౌలు. కపట సోదరులు ఉన్నారంట, ప్రేమించినట్టు ప్రేమించి అమ్ముకునేవారు. దాంట్లో మొట్టమొదటి వాడు ఇస్కారియోతు యూదా. బరబ్బా మాటల ద్వారా కొందామని చూశాడు. బరబ్బా నీ కొరకు ప్రాణమైన పెడతాడని, నీకు కలవరు బరబ్బా అన్నాడు. కపట సహోదరుల వలన శ్రమ, పట్టణంలో శ్రమ, నదులలో శ్రమ, ఒక రాత్రి పగలంతా సముద్రంలో ప్రయాసపడ్డాడు. ఎన్ని కష్టాలు పడ్డాడండి పౌలు గారు. అయినా ఆ శిలువ శిష్యత్వంలో ఒక నూతన దర్శనాన్ని పౌలు గారు పొందుతున్నారు. 27వ వచనం చదవండి. అదే కంఠదేశం వచనం. బైబిల్ ముయ్యకండి, ఓపెన్ చేయండి. ప్రయాసముతోనూ కష్టములతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలితములతోనూ తరచుగా ఉపవాసముతోనూ చలితోనూ దిగంబరత్వంతోనూ వెంటనే ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి. ఇవి కాక సంఘములన్నిటిని వచ్చిన చింత నాకు కలదు. ఈ భారము దినదినము నాకు. సంఘముల గురించిన భారం. ఇంకా చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయట. అన్నింటిలో ప్రాముఖ్యంగా ఆయన ఎన్ని సంఘాలు గడుపుతున్నాడో ఆ సంఘముల గురించిన బాధ, భారం ఆయన పైన. ఓ దేవుని బిడ్డ, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాలో మెంబర్గా ఉన్న నీవు, ఏ ఊరైనా, ఏ జిల్లా అయినా, ఏ ప్రాంతమైనా, ఈ చర్చి గొర్రె పిల్లలని ఉన్నావు కదా, చర్చిని గురించిన భారం నీకు లేకపోతే అది మంచి లక్షణం కాదు. మార్చుకో, మంచి లక్షణం కాదు. ఇన్ని రకాల కష్టాలు పౌలు జీవితంలో కలిగినప్పటికీ సంఘముల గురించిన భారం ఆయన పైన ఉందంట. సంఘం ఉంటేందని ఇంకో సంఘాన్ని పెట్టుకున్నాం కానీ ఉడికి పోతుందంటే ఆగిన కుటుంబాలు చాలా ఉన్నాయి. నేను వచ్చిన కానీ చెరువు కాడికి చెరువు మీద ఆగితే చెరువుగా నష్టం ఉందా? నువ్వు కాకపోతే ఇంకో గేదె వచ్చి నీళ్ళు తాగుతుంది, నువ్వు తినకపోతే ఇంకో పశువు వచ్చి వేస్తుంది. కానీ నువ్వు అలిగి సంఘంలో దూరంగా ఉంటే సంఘానికి ఏం నష్టం లేదు, కాపరికి ఏం నష్టం లేదు. నీకే నష్టం, నీకే ఆశీర్వాదం రాదు, నీకే ఏం రాదు. నువ్వు దేవుని కుమారుడిగా, కుమార్తెగా ఉంటే చిన్న చిన్న కష్టాలు వచ్చినప్పుడు సమసిపోయే సంఘాన్ని చీలిక చేసే ప్రయత్నం చేస్తున్నావేమో, అది ఆశీర్వాదం కాదు. దేవుని బిడ్డ, పౌలు ఉదాహరణ, ఒక నూతన దర్శనం, ఒక నూతన ఆవిష్కరణ ఆయన జీవితంలో చూడండి. బట్టలు లేవంట, తిండి లేవంట, ఉపవాసం ఉన్నాడంట, రాత్రి సముద్రంలో ఉన్నాడట, సొంత కపట సహోదరులతో ఇబ్బందులు ఉన్నాయట, అన్యజనులతో ఉన్నాయట, పట్టణంలో ఉన్నాయట. అబ్బాబ్బాబ్బా 5 సార్లు ఒకటి తప్ప 40 దెబ్బలు ఆయన ఉన్నాడు. రాళ్ళతో కూడా ఇన్ని రకాల సంఘాలు కలిగినటువంటి ఈ సందర్భంలో పౌలు గారి జీవితంలో ఒక సాక్ష్యం మన జీవితంలో ఉందా? ఆలోచన చేయాలి. ఎవడైనా బలహీనుడాయనా నేను బలహీనుడిగానా? ఎవడైనా తొట్టుపడినా నాకు నువ్వు మంటగలగదా? అతిశయపడవలసి ఉంటే నేను నా బలహీనుల విషయమైన సంగతుల గురించి అతిశయపడుతును. నేను అబద్ధం ఆడటం లేదని నిరంతరము స్థుతింపబడుతున్నా మన ప్రభువు యేసు యొక్క తండ్రి అయిన దేవుడు. మన మాట వేసిన దాంట్లోనే రుచికరంగా ఉండాలి. మనం అనుకోవచ్చు, మనం మాట్లాడుతున్నప్పుడు దేవుడు పిల్లలే అట్లయితే సేవలు చేసుకున్నానే, ఏం మాట్లాడిన దేవుడు పెట్టాడు, నువ్వు ఏం చేసినా దేవుడు పెట్టాడు, నువ్వేం మంచి మాటలు మాట్లాడిన దేవుడు పెట్టాడు, చెడ్డ మాటలు మాట్లాడిన దేవుడు పెట్టాడు. నీ హృదయంలో క్రూరత్వం ఆయన తెలుసు, నీ హృదయంలో ఉన్న కపటం ఆయన తెలుసు, నీ హృదయంలో ఉన్న ప్రేమ ఆయన తెలుసు, నీ హృదయంలో ఉన్న త్యాగం కూడా ఆయనకి తెలుసు. అందుకే అయ్యలారా, అమ్మలారా, ఈ శ్రమల దినములలో శిలువ మరియు శిష్యత్వంలో ఒక నూతన దర్శనం మన జీవితంలో ఉండాలని
పౌలు గారి ద్వారా జ్ఞాపకం చేయబడుతుంది. సువార్త పాఠ్యభాగంలో ఒక వ్యక్తి ఉన్నాడు, భయంకరమైన గుడ్డితనంలో ఆయన ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. పరిశుద్ధుడైన మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయంలో 46వ వచనంలో ఈ విధముగా వ్రాయబడింది. బయలుదేరి వచ్చుచూ ఉండగా తీమయి కుమారుడు బర్తిమయ్యను గుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించుమని కేకలు వేయ మొదలుపెట్టాడు. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడంటే, గుడ్డివాడైనటువంటి బర్తిమయి ఆయన కేక, ఆయన ఆవేదన, ఆయన బాధ, ఆయన అవసరత వినడానికి ముందుకు మనం వెళితే 43వ వచనంలో ఒక మాట ఉంది. మీలో అలాగున ఉండకూడదు. మీలో ఎవడైనా గొప్పవాడై ఉండకూడదు ఎడల వాడు మీకు పరిచారం చేసి వాడై ఉండవలెను. మీలో ఎవడైనా ప్రముఖుడై ఉండకూడదు ఎడల వాడు అందరికీ పరిచారకుడు, దాసుడు అనేవాడు శిష్యరిక వ్యవస్థలో దగ్గరికి ఉన్నటువంటి వాడు. పేరు ప్రఖ్యాతిని కావాలి అంటే, అందరినీ గురించి చెప్పుకోవాలి అంటే నువ్వేం చేయాలన్నా దాసులుగా ఉండాలి. దాసులుగా ఉండాలి. ఉదాహరణ మీకు చెప్తాను. పేద రాసుల కోట ఉందంట. రాజకుమారుడు పెళ్ళి అయినప్పుడు చాలా బ్రహ్మాండమైనటువంటి ఏర్పాటు చేస్తారంట. రాజకుమారుడితో ఒక చిన్న రాజకుమారుడితో కూడా సంబరాలు బాగా చేస్తారంట. ఇక జరగలేని భయంకరమైన కీడు ఇంట్లో జరిగిందంట. బయటకు వస్తుందా బయటికి? యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించిన స్థలమే పశువుల పాక. యేసుక్రీస్తు ప్రభు తనకు తాను తగ్గించుకునే జన్మించాడు. క్రిస్మస్ పండుగ చేస్తాం, అసలు తగ్గింపే ఉండదు మనకి. శుక్రవారం పండుగ చేస్తాం, ఆ రోజు ఎక్కడ లేని సంబరాలు. నేను మనం చూసిన హోలీ పండుగ ఎంతమంది ఓలాడుతున్నారు. ఇక ఆడపిల్ల గురించి నేను చెప్పదలుచుకోలేదు, కానీ అది మనకు సరి అయింది. అందరికీ సరి అయిపోయింది. సంఘంలో పనిచేస్తూ ఉంటే 98వ సంవత్సరం గుడ్ ఫ్రైడే రోజు ఆ సంవత్సరం హోలీ పండుగ వచ్చింది. సినిమ ధ్యానం ప్రోగ్రామ్స్ ఇంకా తయారు చేసిన ఆరానంతా జరుగుతూ ఉంది. చూస్తుంటే మొత్తం రంగులు పూసుకొని ఆడాడుతాం. వాళ్ళ అయ్యాల సంగతి, వాళ్ళ అమ్మలకి ఎక్కడ లేని భక్తి. చర్చిలో వాళ్ళ పెద్ద మనుషులు, కానీ వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు? పోయిలాడుతూ ఉన్నారు. ఎవరు చెప్పాలి వాళ్ళకి? మనం ఏమైనా చెప్తామా? మాకు తెలిసిన మా తాత సంఘ పెద్ద, మా నాన్న సంఘ పెద్ద, కాబోయే సంఘ పెద్ద నేనే. నువ్వేం చెప్తావు నాకు తొక్క? మాకంత తెలుసు బాగా. నేర్పాలి మన పిల్లలకి. ఏది మనం చేయాలో, ఏది మనం చేయకూడదో నేర్పాలి. శ్రమల దినాలలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని వాళ్ళకు నేర్పించాలి. ఒక మండల కాల ప్రత్యేకమైన స్థానాన్ని వాళ్ళకి అర్థం చేయాలి. మీలో చాలా మంది మీ పిల్లలకు శ్రమల దినాలంటే తెలవదు. ఇదేదో సెలబ్రేషన్, ఏదో పండుగ అనుకుంటున్నారు. పండుగలు కానివి. ఒక ప్రత్యేకమైన ధ్యానాలు, ఒక ప్రత్యేకమైన వ్రతాలు, ఒక ప్రత్యేకమైన రోజులని నీకు తెలుసు కదా. నీ పిల్లలకు ఎడ్యుకేట్ చేసి, అందుకే ఇక్కడ అంటున్నాడు, ఎవడైనా గొప్పవాడై ఉండవాలని ఆశపడండి. నీ గొప్పని నాకు 10 మంది చెప్పుకోవాలంటే నువ్వు దాసులుగా ఉండాలట, నువ్వు పరిచారకుడిగా ఉండాలి. రాజ్యాధికారంలో రాజబంగళ ఏం జరుగుతుందో ఎవరు తెలియదు. మామూలు గృహంలో జరగని కోడైలు శక్తికాడ ఏమైనా సమస్య జరిగిందని చెప్పురి, చెవులు కొనుక్కుంటున్న సంఘర్షణే ఫస్ట్ పోతుంది. ఫాస్ట్గా ఇక్కడ నుంచి ఖమ్మం దాకా పోతుంది, ఇక్కడ నుంచి కన్యాల దాకా పోతుంది. ఇంకేదైనా బయట జరుగుతుంది తెలుస్తుందా? తెలియదే. ఒక ఆయన ఫోన్ చేసి ఆయమంతం వీళ్ళైతుందట. ఏం కదా
నేను ఉన్నది భూపాలపల్లి, నాకు వచ్చింది నియర్ ఆంధ్ర ఫోన్. ఆయమోదన్న గొడవ అవుతుందంట. ఎవరు చెప్తున్నాయా? ఇదా క్రైస్తవత్వం, ఇదా భక్తి. పాలిటిక్స్ పర్వాలే, పాలిట్రిక్స్ తోనే ప్రాబ్లం. పాలిటిక్స్ పర్వాలే, పాలిట్రిక్స్ తోనే భయంకరమైన చిక్కులు వస్తాయి. అది ఉండకూడదు క్రైస్తవం. చిక్కు కాదు. వాక్యం సెలవిస్తుంది 2 వారాలు అయితే 40 దినాలు అయిపోతా ఉన్నాయి. నీవు పరిచారకుడిగా ఉంటే, నీవు దాసునిగా ఉంటే నీవు గొప్పవాడిగా ఉంటావని యేసయ్య జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ బోధంతా చేసిన తర్వాత దారి ఉంట వెళ్తా ఉంటే ఆ భర్తీమాయికి కళ్ళు లేవు, చెవులున్నాయి, దారి పెట్టి కూర్చున్నాడు. అందరూ అనుకుంటున్నారు యేసయ్య పోతుడి మార్గంలో, యేసయ్య పోతుడి మార్గంలో అని అనుకుంటాం. ఆయన ఏమంటాడో తెలుసా? కన్ను కనబడకుండా దావీదు కుమారుడైన యేసు కనిపించింది. ఆయన అక్కడ ఉన్నాయని ఒక ఆయన అనుకున్నాడు, వీరు కన్నే కనబడతాడు, గుడ్డోడు కదా, యేసే సంగతి ఇంకేమనక ఆయన మరలా కేక పెడుతున్నాడు, దావీదు కుమారుడైన యేసు అనుకున్నాడు. ఆ కేకలో, ఆ ఆవేదనలో, ఆ మాటలో విశ్వాసం ఉంది, ఆశ ఉంది, ఆరాటం ఉంది. విడివాడే కానీ చాలా ఆసక్తి కలిగినటువంటి వాడు. అందుకని మనం చూస్తాం 49వ వచనంలో ఒక్కరు చదవండి. అప్పుడు యేసు నిలిచి వారిని పిలువడానికి చెప్పగా వారు ఆ గుడివారిని పిలిచి ధైర్యం తెచ్చుకోను, ఆయన నిన్ను పిలుచుచున్నాడు నెమ్మని వారితో చెప్పింది. అంతటా వాడు బట్టలు పారవేసి దిగులు వేసి యేసు ముందుకు వచ్చెను. యేసు అంటున్నాడు, నేను నీకు ఏమి చేయగలుగుతున్నావు అని వారిని అడుగగా వాడు మొదలుగా నా దృష్టి కలిగి. ఇద్దరు మధ్యలో సంభాషణ చూడండి. చూడడానికి కళ్ళు లేవు, అరవడానికి నోరుంది, ఆక్రోధనకు ఆలోచన ఉంది, ఆశ ఉంది. అయ్యా నీకు ఏం కావాలని యేసయ్య అడిగితే నాకు చూపు కావాలని. కన్ను లేని కబోది దారి పడ్డ కూర్చున్నటువంటి వాడు యేసయ్యను అడిగి చూపు పొందుకున్నాడు కదా. 40 దినాలలో ఏమడుగుతున్నావు దేవుని బిడ్డ? ఒకవేళ యేసయ్య ఈ దినం నేను అడుగుతున్నాడేమో, బిడ్డ 25 రోజులు అయిపోయింది, 27 రోజులు అయిపోయింది, 20 days, నీకు ఏం కావాలి బిడ్డ అని అడిగితే కళ్ళుండి చూడలేము యేసు మహిమలు, కాళ్ళుండి నడవలేము యేసు బాటలు. కళ్ళుంటే కానీ దేవుని మహిమలు చూడడం, కాళ్ళు ఉంటాయి కానీ యేసు మార్గం. కళ్ళను విడివారుగా మనం ఉన్నామా? దేవుడు కాళ్ళున్న విడివారుగా ఉన్నామా? ఆ విడివారితో అంటాడు, నా వల్ల నీకేమి కావాలంటే, అయ్యా బోధకుడా నాకు చూపు కావాలి. ఏం చేశాడు యేసయ్య వెంటనే? అందుకే యేసు నీవు వెళ్ళము, నీ విశ్వాసమును స్వస్థపరచాలని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపుకుంది. వెంటనే జరిగింది అద్భుత ఆశ్చర్య కార్యం. నీ విశ్వాసం నిన్ను వెళ్ళు. 40 దినాలైన నీవు మార్పు కలగట్లేదంటే, 40 దినాలైనా 40 సంవత్సరాలైనా ఎన్నికలన్నీ నడిచిపోయి ఊసిపోయే పరిస్థితి వచ్చినా మనం మేలు కలగట్లేదంటే మనం అడగట్లేదు. సినిమా శిష్యత్వములో ఒక నూతన దర్శనం, నూతన ఆవిష్కరణ అనేటువంటిది మన జీవితంలో ఉందా? ఒకవేళ ఉంటే మృదువాడు అడిగిన విధముగా మనం ప్రభువును అడుగుదాం. ప్రతిఫలాలు చివరగా 92వ కీర్తనలో ఒక మాట ఈ విధముగా రాయబడింది. మొదటి వచనం, యెహోవాను స్తుతించడం మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించడం మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను, పరితంతుల స్వరమండలముతోను, గంభీర ధ్వని గల సితారతోను. ఇగో ఇది కావాలండి. నేను వచ్చిన 8 నెలల నుంచి దీర్ఘంగా చూస్తున్నా, ఇక్కడ కనబడట్లేదు. నాకు పక్షములో ఉన్నటువంటి ఆరాధన కనబడట్లేదు. 92వ కీర్తన మొదటి వచనంలో యెహోవాను స్తుతించడం మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించడం మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను, 10 తంతుల స్వరమండలముతోను,
భక్తి చేస్తున్నామా? ఆరాధన మంచిది అనుకుంటున్నామా? స్తుతి ఆరాధన మంచిది అనుకుంటున్నామా? ఫలితంతుల స్వరమండలం మంచిది అనుకుంటున్నామా? ఏదో ఆదివారమే ప్రార్థన కాదు, ప్రతి ఉదయం, ప్రతి రాత్రి, ప్రతి సాయంకాలం ఆయన స్తుతించడం మంచిదని వాక్యం సెలవిస్తూ ఉంటే ఒక 30 నుంచి 40 మంది గృహపుడికలలో నిర్విరామంగా సేవకు వచ్చారు. నిన్న మొన్న ఆటో పెట్టి నడిచి వచ్చారు. ఆకలి చంపుకున్నారు, నిద్ర చంపుకున్నారు. నిన్న చిన్న పిల్లలు ఎత్తుకుని వచ్చారు. రాగలో మాట్లాడిన డబ్బు ఇద్దరు బాగోతాను ఎవరో వీళ్ళు ప్రార్థనకు ఈ బతుకు మారది, మారడం ఇద్దరు ఓరవు. ఇది దేవుడికి ఇష్టం. ఇద్దరు చిన్నపిల్లలు, వాళ్ళ గురించి మంచి ఆధారం చెప్తా. ఇద్దరు చక్క పిల్లలు, మాటలు కూడా చక్కగా రావు. మనిషి కనబడితే ప్రైజ్ రాడు అంటారు. ఎవరు చెప్పారంటే వాళ్ళకి? ఎవరు చెప్పారు? వాళ్ళు చూస్తూ ఉన్నారు అంతా. మనం ఎంత మాట్లాడుకుంటున్నాం, ఎంత ఉంటున్నాం, ఎంత జీవిస్తున్నాం కనబడదు చాలు. 10 సార్లు కనబడని ఇట్లా పెట్టి ఇట్లా ఇస్తారట. చిన్న పిల్లడు మాట చక్కగా రాదు. నేను ఎందుకు మాట జ్ఞాపకం చేస్తున్నానంటే మన బిడ్డలని ప్రతి ఉదయం, ప్రతి సాయంత్రం ఆ ఫలితంతుల స్వరమండలపు ఆరాధనలో పాలి భాగస్తులుగా చేస్తున్నాము. కాబట్టి చాలా మంది తల్లిదండ్రులు గుడికి వస్తారు, పిల్లలు ఆరాంస టీవీ పెట్టుకొని రకరకాల ప్రోగ్రామ్స్ చూస్తారు. చర్చిలో కూడా సెల్ పెట్టుకొని ఏదేదో చూస్తూ ఉంటారు. నువ్వు చర్చికి వచ్చి సెల్ ఓపెన్ చేసే బదులు నువ్వు రాకపోతేనే మంచి దేవుడు మారి రాకపోతేనే మంచి. నువ్వు అంటావు, ఓ సెల్లో బైబిల్ ఉంది, 500 ఇంత బైబిల్ వరకు సెల్ ఎందుకు పట్టుకుంటావు? పరిశుద్ధ గ్రంథం ఇంటికి వస్తుందా సెల్లు? ఇక్కడ రాసి ఉంది పరిశుద్ధ గ్రంథం అని. నీ సెల్లు పైన ఉందా పరిశుద్ధ సెల్ అని? వాళ్ళంతా సొల్లే. బైబిల్ పట్టుకోలేని కాడ, బైబిల్ దొరకని కాడ దాన్ని వాడుకోవడానికే కానీ పరిశుద్ధ గ్రంథం కిందకి నువ్వు ₹1,00,000 పెట్టుకున్న సెల్ కూడా పనికి రాదు. బైబిలే. మన బిడ్డలకు మనము ఈ సమయంలో ప్రస్తుతంగా ఈ కంప్యూటరీకరణ ఈ రోజున బిడ్డలకు మనం భక్తి నేర్పకపోతే ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత ఊయి జీసస్ అంటారు. వై ఆర్ యు గోయింగ్ టు టెంపుల్ అంటాడు, వై ఆర్ గోయింగ్ టు చర్చ్ అంటాడు, వాట్ ఇస్ దిస్ డాన్సెస్ అంటాడు వాడు. ఎందుకంటే మనం నేర్పాం, మనమేం అలవాటు చేయలేదు. కానీ 92వ కీర్తన ఉంది, యెహోవాను స్తుతించడం మంచిది, ఫలితంతుల స్వరమండలముతో గంభీర ధ్వని గల సితారతో ప్రచురించుట మంచిది. 9వ వచనములో అంటాడు, నీ శత్రువులు యెహోవా, నీ శత్రువులు నశించెదరు, చెడు పనులు చేయు వారందరూ చెదిరిపోవద్దు. కానీ 14వ వచనంలో, నాకు ఆశ్రయమైన యెహోవా యథార్థవంతుడని, ఆయన ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చేయగలిగాయి. వారి ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుకుంటూ సారం కలిగి. భక్తి మన జీవితంలో ఉంటే మన ముసలమైన కూడా మన గడ్డ చిగురించడం అనే దేవుని కుమార్తె శ్రమల దినములలో 5 ఆదివారాలు అయిపోతున్నాయి. ఈస్టర్ ముందు 2 ఆదివారాలు ఉన్నాయి. వచ్చే ఆదివారం మండల ఆదివారం, అటొచ్చే ఆదివారం ఈస్టర్. మన శిష్యరత్వంలో, శిష్యరిక జీవితంలో నూతన ప్రణాళిక లేకపోతే ఈ దినం తీర్మానం చేస్తున్నాం, ప్రభువా నా అవసరం ఇది, నా కోరిక ఇది, ఈ రకంగా నన్ను వాడుకోవాలి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను వాడుకుంటాడు. అలాంటి కృప దేవుని సన్నిధి తోడగా ప్రార్థన చేస్తాం. మా మంచి కాపురమైన మా యేసయ్య, సిలువ శిష్యత్వపు విధానంలో ఒక నూతన దర్శనం, నూతన ఆవిష్కరణ అవసరమని మీ వాక్యంలో నేను ఇస్తున్నాను. ఈ సిలువ శ్రమణ దినములలో సమాధాన కార్యం మాకు అవసరం. ఇస్సాకు శిష్యులు, అబీమెలెకు శిష్యులు అబ్రహాము తవ్వించిన బావులన్నీ పూడ్చివేసినప్పుడు ఇస్సాకు శిష్యులు బావులు ఓపెన్ చేయగా గొడవ జరిగింది. కానీ దేవాని ఇస్సాకును దీవించావు కాబట్టి వారు సమాధానం పడ్డట్టుగా నీ వాక్యంలో నేను చూస్తున్నాను. పౌలు గారి పరిచయంలో అనేక కష్టాలు, అనేక బాధలు, అనేక శ్రమలు అనుభవించాడు. 5 సార్లు ఒకటి తక్కువ 40 కొరడాలు మనం తిన్నాడు. సంగముల గురించిన ఆశ ఆయనలో ఉన్నది, ఆలోచన ఉన్నది.
మేము మా సంఘమును, మా కుటుంబమును, మా వ్యక్తిగత జీవితం బట్టి పౌలు లాంటి ఒక నూతన దర్శనాన్ని దయచేయండి. భర్తిమయ్యని గుడివాడు కంటి చూపు లేకున్నా దావీదు కుమారుడా కరుణించమని కేకలు వేయగా ఆయన కేక మీరు విని స్వస్థతనిచ్చారు. ఏం కావాలని అడిగి మీరు బాగు చేశారు. ఇదిగో ప్రభు మండల కాలంలో ఇంకా ఏమి అడగలేని వారంటే అడిగే విధానం దయచేసి, పొందుకు లేని వారంటే పొందుకుని దయచేసి. అనేకల గురించి సాక్ష్యం చెప్తున్నాం. ఇద్దరు చిన్న బిడ్డలు రెగ్యులర్గా ప్రార్థనలో ఉండి నిన్ను ఆరాధిస్తున్నారు. పిల్లలకు ఆయురారోగ్యంలో దయచేసి, పనితంత్ర స్వరమండలంలో సిద్ధార్థం నిన్ను స్తుతించే కృప నాకు అనుగ్రహించు. యేసు నామమున అడుగుచున్నాను స్వామి.